శ్రీ సంజీవ దేవు గారి ఆత్మకథ కొమ్మపొడి 29వ భాగం 5-10-25 66వ అధ్యాయం ఆదర్శాలు ఆచరణ మధ్య అంతరం. గులాబీకి గుడ్డగూబకు భేదమేమిటి? చిలకకు ఎలకకు తారతమ్యం ఏమైనా ఉందా? మిన్నుకు మన్నుకు తేడా ఎక్కడ? లోతులకు మించిన లోతులు దిగి చూస్తే తారతమ్యం ఏమీ లేదు. ఇవన్నీ కూడా ఎలక్ట్రాన్ ప్రోటాన్ల నిర్మాణం. కనిపించే దశలో మాత్రం కావలసినంత వైవిధ్యం భేదం. రూపంలో భేదం, రంగులో, గతిలో, స్థితిలో, గుణంలో భేదం, దోషంలో భేదం. ఏ విధంగా అన్నింటిలో భేదమే కనిపించే. ఇక ఈ భేదం మానవుల్లో ఇంకా ఎక్కువ. స్వరూపంలో, స్వభావంలో ఈ భేదం అధికంగా కనిపిస్తుంది. ఈ భేదం స్త్రీ పురుషులలో ఇంకా ఎక్కువ ప్రాముఖ్యాన్ని వహించి ఉంటుంది. స్త్రీలు పురుషులు కూడా మనుష్యులే అయినా వీరి ఆకృతులలో, ప్రకృతులలో ఉన్న భేదం మనుష్యులకు మనుషులు కాని వాటి మధ్య కూడా ఉండదు. ఇతర గ్రహాల్లో నివసించే జీవులెవరైనా మొదటిసారిగా భూలోకాన్ని దర్శించటం జరిగి కొందరు పురుషులను మాత్రమే ముందుగా చూడటం జరిగి ఆ పురుషులు మనుషులని తెలుసుకున్న తరువాత స్త్రీలను చూడటం జరిగితే వారు కూడా మనుషులే అని ఆ ఇతర గ్రహవాసులు గుర్తించలేరు. స్త్రీలను ముందుగా చూసి తర్వాత పురుషులు చూస్తే పురుషులు కూడా అంతే అనుకుంటారు. స్త్రీలు పురుషులు కూడా ఒకే మానవ జాతికి చెందినవాడు అని విశ్వసించడానికి వీల్లేనంత తారతమ్యం ఇమిడి ఉంది వీరి మధ్య. వీరి మధ్య ఇంత తారతమ్యం ఇమిడి ఉంది కనుకనే వీరికి ఒకరిపై ఒకరికి అంతగా అనురాగం. పరస్పరం ఉన్న సహజ విభేదాన్ని మరచి ఒకరిలో ఒకరు ఐక్యం కావాలనే ఆరా. స్త్రీకి స్త్రీ మీద, పురుషుడికి పురుషుడి మీద అనురాగం ఉండదని కాదు, ఉంటుంది. కానీ స్త్రీకి పురుషుడి మీద, పురుషుడికి స్త్రీ మీద ఇంకా ఎక్కువ గాఢ అనురాగం. అయితే అందరూ పురుషులకు అందరూ స్త్రీలకు మీద గాఢ అనురాగం. అదేవిధంగా అందరు స్త్రీలకు అందరు పురుషుల మీద కూడా ఉండదు. గాఢానురాగం లేని స్త్రీ పురుషులు కలిసి ఉండలేరు, జాలరు. గాఢానురాగం ఉన్న స్త్రీ పురుషులు విడివిడిగా ఉండరు, కూడా ఉండలే. గాఢానురాగం కల పురుషుడు ఒక స్త్రీ ఒక చోట కలిసి ఉండటాన్ని దాంపత్య జీవితం అంటారు. ఈ విధంగా జంటగా జీవించటానికి వివాహం అనే వ్యవస్థ ద్వారా లైసెన్సు పొందటం జరుగుతుంది. అది క్రమేణా ఏ విధంగా పరిణమించిందంటే అనురాగం లేని వాళ్ళు కూడా వివాహం ద్వారా ఒక చోట ఉండటం జరగదొచ్చు. ప్రేమించి వివాహం చేసుకోవడం కంటే వివాహం చేసుకొని ప్రేమించడం అధిక వ్యాప్తిలోకి వచ్చి, ప్రత్యేకించి మన దేశం. సరే, ఏమైనా పురుషుడికి ఒక స్త్రీకి ఒక పురుషుడు జీవితంలో మిగతా విషయాల కంటే ఎక్కువ అవసరం అయ్యారు. సోదరి భారతి వివాహం జరిగింది 1949 జూన్లో. బావమరిది గోపాల్ చాలా యోగ్యుడు. భూపాల్ భార్యకు తగిన భర్త మాత్రమే కాక బావకు తగిన బావమరిదిని కూడా. సోదరి భారతి ఆయన నేను ఎక్కువగా ఒక చోట కూర్చొని ఎక్కువ సమయం ఆనందంగా గడిపాం. నా సాంస్కృతిక జీవితం మీద ఆయనకు ఎంతో మక్కువ. తుమ్మపూడిలో సోదరి భారతి లేని లోపం నాకు తట్టినప్పుడల్లా గుంటూరులో ఉన్న ఆమె దగ్గరకు వెళ్ళి 4 రోజులు గడిపి వచ్చేవాడు. నా ఉపన్యాసం. ఇక సాయంత్రం గుంటూరులో థియోసాఫికల్ మందిరంలో నా ఉపన్యాసం ఏర్పాటు చేశారు. పుర ప్రముఖులంతా చాలామంది హాజరయ్యారు. సోదరి భారతి నా ఉపన్యాసాన్ని ఎన్నడూ విని ఉన్నందుకు
అన్నయ్య ఉపన్యాసం వినాలని చాలా కుతూహలంగా వచ్చి కూర్చొని జీవితము ఆదర్శాలనే విషయం మీద ప్రసంగించాను. ఆదర్శాలని ఆచరణలోకి రూపాంతరం కాకపోయినా పర్వాలేదు. ఆచరించకపోయినంత మాత్రాన ఆదర్శాలు ఉండరాదు అనుకోవటం సమంజసం కూడా కాదు. ఆదర్శాలు అనేవి ఉంటే ఈనాటికి కాకపోయినా ఏనాటికైనా వాటిలో కొన్ని అయినా ఆచరణలోకి రాక తప్పు. అసలు ఆదర్శాలనేవి ఆచరణలోకి రాకపోయినా పర్వాలేదు. ఆచరణ నిమిత్తం ఆదర్శాల నిమిత్తమే ఆదర్శాలు చాలు అని ప్రసంగిస్తూ జీవితంలోని ప్రేమ, ద్వేషం, కష్టాలు, ఇష్టాలు, నష్టాలు, కష్టాలు, స్వేచ్ఛ, బంధన, వ్యాధి, బాధ, జననాలు, మరణాలు మొదలైన వాటన్నిటి గురించి కూడా ప్రసంగించి ఇది నా తొలి ప్రసంగం. సభకు డాక్టర్ గారి భార్య అన్నపూర్ణ కూడా హాజరయ్యారు. ఉపన్యాసం తర్వాత రాత్రి పొద్దుపోయేదా గుంటూరులో సోదరి ఇంటి ఇష్టాగోష్ఠిలో వర్షాలు వెనకబడకుండానే శరత్కాలం వచ్చి అంటే శరత్కాలం ప్రవేశించినా కూడా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఒకరోజు ఉదయం ఎందరూ ఆటంకపరిచిన ఆకుండా గుంటూరు నుంచి 9 గంటల ప్రాంతం తుమ్మపూడికి బయలుదేరి వర్షంలోనే ఒక మాదిరి గాలిలోనే గుంటూరు రైల్వే స్టేషన్ చేరారు. వర్షం ఎక్కువైంది. దానికి తోడు తూర్పుగా తోలే గాలి ఎక్కువ. ఇంతలో బెదవాడ వెళ్ళే రైలు బండి వచ్చింది. నన్ను ఎక్కించుకొని కదిలింది. బండి వేగంతో పాటు గాలి వేగం కూడా పెరిగింది. 3 వేగాల గుండా నేను ప్రయాణిస్తున్న గాలి వేగం, వర్ష వేగం, రైలు వేగం. ఈ 3 వేగాల కంటే ఎక్కువ వేగంగా మనస్సు వేగంగా పరిగెత్తారు. రైలు నిరాటంకంగా కృష్ణానది దాటి బెదవాడ చేరింది. కృష్ణానది మీద ఆ గాలివాన దృశ్యం మహాభీతావహంగా మనోహరంగా కూడా ఉంది. బెదవాడలో దిగి మరొక రైలు బండెక్కి మధ్యాహ్నం 12 గంటలకు ఇల్లు చేరారు. బ్రహ్మాండమైన గాలివానలు. నేను రైలు దిగింది మొదలు వానా గాలి బీభత్సం రూపు దాల్చాయి. బహుశా రైలు స్టేషన్ ప్రక్కనే చేసుకొని ఆగిపోయి ఉండాల్సి. అంతకు సాగిపో. నేను ఇంటికి చేరుకుంది మొదలు వాతావరణం ప్రళయ రూపం దాల్చింది. ఉరుములు, మెరుపులు, ధారాపాత వర్షం, విపరీతమైన గాలి, పాత గోడలపై ఉన్న ఇళ్ళు కూలిపోతున్నాయి. ఎత్తైన చెట్లు విరిగి పడుతున్నాయి. చెట్ల కొమ్మల మీద గూళ్ళు కట్టుకున్న కొంగలు, కాకులు వాటి పిల్లలతో సహా చచ్చి కింద పడిపోయి కొన్ని కింద పడి చస్తున్నాయి. ప్రకృతి అంతా ఊగిపోతాయి. భూమి మొత్తం నీటిమై, ఆకాశమంతా మేఘాలతో వర్షధారలతో నిండిపోయి కొంత దూరానికి అవతల ఉన్నదేం కనపట్టలేదు. వేసవిలోని వర్షంలో, వర్ష ఋతువులోని వర్షంలో సరి అనిపించదు. కానీ శరత్కాలపు వర్షంలో అందులో గాలివానలు చలేస్తోంది. నేను బాగా తడిసి రావడంతో ఇంకా చలి. పొడి దుస్తుల సహాయంతో కొంతవరకు చలి తట్టుకోగలిగాను. ప్రకృతిలో చెలరేగుతున్న ఈ విలయ తాండవ చూస్తూ పడుక. ఊళ్ళో కొన్ని పెద్ద చెట్లు విరిగి పడిపోయి కాలవ కట్ట మీద నాకు ఒక ప్రియమైన పున్నాగ చెట్టు ఉండేది. శరత్కాలం మొదలు శిశిరాంతం వరకు నిత్యం ఉదయాన్నే వెళ్ళి ఆ చెట్టు కింద రాలిన పున్నాగ పూలు తెచ్చుకునేవాడు. సాయంత్రం ఆ చెట్టు కింద కొంతసేపు విశ్రమించేవాడు. ఆ పున్నాగ సుగంధంలో ఆ చెట్టు కూడా గాలివానకు పడిపోతుందేమో అని ఆందోళన కలగసాయి. కానీ మనం దాన్ని రక్షించజాలనప్పుడు దాని గురించి ఆందోళన చెందడం సబబు కాదని ఆందోళన చెందటం మానేశాం. ఈ పగలు రాత్రి కూడా గాలివాన తోలి 2వ రోజు ఉదయానికల్లా ఆగిపోయి నేను వెంటనే బయలుదేరి కాలవ కట్టకు వెళ్ళి చూస్తే పున్నాగ చెట్టు మొదలంతా పడిపోక సగానికి మాత్రం విరిగి పడిపోయి
సగానికి విరిగినందుకు కొంత కలిగినా సమూలంగా చింత కలిగింది, సమూలంగా పడనందుకు సంతోషం వేస్తుంది. నేలంతా పున్నాగ పూలతో తల్లారిపోయింది. పున్నాగ పూల వాసనలో ఒక అతీంద్రియ అనుభూతి కలగసాగి. నిజమే, పుష్పం పువ్వు సగం విరిగిన జట్టు సజీవంగా ఉన్నట్టే అని భావించారు. సగం తెగిన మనిషి కానీ జంతువు కానీ సజీవంగా ఉన్నట్టు కాక నిర్జీవంగా ఉన్నట్టు లెక్క. కానీ చెట్టుకు మాత్రం ఆ ప్రమాదం అనేది లేదు. అది సగం తెగినా 3 వంతులు తెగినా మళ్ళీ చిగురేసి జీవిస్తుంది, కానీ మరణించదు. ఇది అన్ని చెట్లకు వర్తించకపోవచ్చు, కానీ సాధారణంగా చెట్టు జాతికి అన్నిటికీ వర్తిస్తుంది. అటువంటప్పుడు మనిషి కంటే చెట్టు ఎక్కువ అమర జీవి. అందుకని మనుషులందరికంటే చెట్లు ఎక్కువ విలువ కలవేమో అని తెలియదు, కానీ స్త్రీ జన్మ కంటే పుష్పం జన్మ శ్రేష్టమని నారాయణ తీర్థుడు తన తెలుగు పారిజాతాపహరణంలో సత్యభామ చేత అనిపిస్తారు. గుళమి లోపల వాడు పుట్టుట కంటే అడవిలో ఒక పుష్పమై ఉన్న మేలు. సరే, ఏదేమైనా నాకు ప్రియమైన పున్నాగ చెట్టు సగం విరిగి కూడా సజీవంగా ఉన్నందుకు సగం సంతోషంతో ఇంటికి వచ్చా. మళ్ళీ సంవత్సరానికి కానీ అది చిగురు తొడిగి పువ్వులు పోయి, మళ్ళీ సంవత్సరానికి కూడా అదే గాలివాన వస్తే అప్పుడు ఈ గాలివానకు సగం విరిగింది, వచ్చే గాలివానకు సమూలంగా పడిపోవచ్చు. సగం విరిగిన సజీవ పున్నాగ ఆనాడు శాంతం పడి నిర్జీవము. ఈ విధంగా నిర్జీవమైన పున్నాగనే చూస్తే నాకు ఏమనిపిస్తోందో. గాలివాన మూలంగా గ్రామాలలో ఇళ్ళు వాకిళ్ళు చెట్టు చేమ పైర్లు పంటలు ధ్వంసమైపోయాయి. గ్రామంలోని చాలామంది పేదవారి ఇళ్ళు పడిపోయాయి. వాళ్ళంతా రాత్రి నుంచి ఉపవాసాలు చేస్తున్నట్టు. అంతటితో గ్రామంలోని సేవాశీలురైన నవయువకులంతా కలిసి వంట చేయించి పేదవారికి భోజనాలు ఏర్పాటు చేసి తిన్నవాళ్ళు పెట్టినవాళ్ళు కూడా సంతృప్తి పొందారు. తుఫాను అనంతరం తెల్లని ఎండతో నిండిన నీలాకాశం ఎంతో హాయిగా కనిపించసాగి. ఆ శరత్కాలం క్రమేణా తుఫాన్ రేపిన కష్ట నష్టాలు జనుల మరిచి యథావిధిగా జీవయాత్ర సాగించారు. విరిగిపోగా మిగిలి ఉన్న కొమ్మల మీద కాకులు కొంగలు గూళ్ళు నిర్మించుకొని గుడ్లు పెట్టసాగాయి. పత్రిక నిండా కొన్నాళ్ల పాటు దేశంలో జరిగే ఈ అపార నష్టాలను గురించి ఉదంతం వస్తూనే ఉంది. నేను ఆ గాలివానలో బయలుదేరి గుంటూరు నుంచి సరాసరి ఇల్లు చేరాను లేదు అని గుంటూరు వారు ఆ 2వ రోజు నా కబురు చేసి తెలుసుకొని నిరపాయంగా ఇల్లు చేరినందుకు సంతోషించాను. తుఫాన్ కల్లోలం అణగిన తరువాత మళ్ళీ నా పుస్తకాల్లో తలదూర్చాను. అధ్యయనం రచనలు కొనసాగుతాయి. చలికాలపు బయటి జీవితం నా సృజనాత్మక రచనలు ఎంతో ప్రేరణనిచ్చింది. డిసెంబర్ వెళ్ళగానే 1950 సంవత్సరం ప్రవేశం. ఎట్టకేలకు జరిగిన నా వివాహం 67వ భాగం. 1950 సంవత్సరం రావటం అంటే 20వ శతాబ్దంలో సగభాగం మనం ప్రవేశించినట్టు లెక్క. గడపవలసిన 20వ శతాబ్దపు సగభాగం ఏ విధంగా ఉంటుందో ఆ భాగంలోకి రాజనైతిక, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, పారివారిక, వైయక్తిక జీవితం ఏ విధంగా ఉంటుందో, రానున్న సగభాగంలో ఎన్ని వైజ్ఞానిక అద్భుతాలు ఆవిష్కరించవలసి వస్తుందో. నేను వివాహితుడిగా ఉండటమో లేక అవివాహితుడిగా ఉండటము ఈ 1950లో తేలిపోవాలి. ఈ సమస్యను ఇక పొడిగించదలచల. ఈ సుదీర్ఘ సమస్యకు ఈ సంవత్సరంలో పరిష్కారం సాధించాలని దృఢ నిర్ణయానికి నేను తుమ్మపూడిలో
ఉండటం లేక తొమ్మపూడిని వదలడమా అనేది ఈ సమస్య పరిష్కారం మీదే కూడా ఆధారం. బొంబాయిలో యూత్ ఆర్ట్స్ అండ్ కల్చర్ లీగ్ అనే దాన్ని కొందరు స్థాపించి దానిలో నన్ను పాల్గొనమని, వాడు నడుపుతున్న పత్రికలలో నన్ను వ్యాసాలు రాయమని కోరారు. అందుకు సమ్మతించి సాంస్కృతిక విషయాలు సంబంధించిన కొన్ని చిన్న వ్యాసాలు రాశాను. అందులో చిత్రకారుల గురించి, ఫోటోగ్రఫీ గురించి కూడా రాశాను. నేను తీసిన ఫోటోలు కూడా కొన్ని అందులో ముద్రించబడ్డాయి. ఫోటోగ్రఫీపై మోజు ఎక్కువైంది. కొన్ని ఫోటోలు పెద్దవిగా ఎన్లార్జ్ చేసి కొన్ని ప్రదర్శనల్లో కూడా ప్రదర్శించాను. కలం స్థానాన్ని కెమెరా ఎక్కువ మింగేస్తుందేమో అని భయం ఉండే. అందుకని సాధ్యమైనంత వరకు కళానికే ప్రాధాన్యం ఇవ్వసం. అయినప్పటికీ కెమెరా నన్ను విడవకుండా వెంట ఉంటూనే ఉంది. సర్పదర్శనం అది వసంతకాలపు సంధ్య. అకాల వర్షాల మూలంగా ఎటు చూసినా పచ్చటి గడ్డితో ప్రకృతి ప్రాణస్పందన చెందుత. సాయంకాలం పశ్చిమ ఆకాశంలో నారింజ రంగు మబ్బులు తేలిపోతున్నాయి. దూరాన ఒకే ఒక మూడు చెట్టు ఆ సౌందర్య సాంఛత గగనానికి అడ్డంగా ఛాయా రూపంలో నిలిచి దాని ఫోటో తీసే కెమెరా దగ్గర ఉంచుకొని ఆ పచ్చిక మైదానంలో కూర్చొని సౌందర్యాన్ని ఆస్వాదిస్తాను. నాకెదురుగా పచ్చికలో ఏదో చిన్న శబ్దం వినిపించి నా దృష్టిని సుదూర సింధూర దిగంతం నుంచి సమీపంలో పచ్చిక మీదకి దించా. నందు నేను నమ్మలేకపోయి మంచి గోధుమ వన్నె తాతుపామొకటి ఆ సంధ్యా కాంతిలో మెలమెల మెరుస్తూ గడ్డిలో పాకుతూ నా వైపు వస్తాడు. నాకేం చెయ్యాలో తోచదు. లేచి పరిగెత్తాలో లేక కెమెరా తీసుకొని ఫోకస్ చేసి ఆ పాము ఫోటో తీయాలో తెలియక నిర్ఘాంత పోయి చూస్తాను. నాకు 5-6 గజాల దూరంలో నిలిచి పడగ విప్పి ఆడింది. భయం, కుతూహలం, ఆనందం త్రివేణిగా పారుతూ నా హృదయంలో నేను అక్కడ ఉండలేక లేచి దూరంగా పోవడమా అని తేల్చుకోక దగ్గర ఉన్న కెమెరా తీసి పడగ విప్పి ఆడుతున్న త్రాసు మీద ఫోకస్ నేను ఫోకస్ చేయడం పూర్తి కాకముందే అది పడగ ముడిచి జరజరా పారిపోయి నా ప్రయత్నం ఫలించదు. సర్పరూపం కెమెరాలోని నెగిటివ్ మీద ప్రవేశించనే లేదు. తర్వాత ఇంటికొస్తూ జరిగిన ఘట్టాన్ని గుర్తు చేసుకున్న గడిచిపోయిన దృశ్యంలోని ప్రమాదం ఏమిటో తెలియవచ్చు. హృదయం కొంచెం భారం అనిపించి త్రాచుపాము పడగ నిప్పుతో నిర్మించిన వడగడ కళ్ళ ఎదుట ప్రతిబింబించి దాని నోటి నుంచి వెలువడే నాలుకల మేఘంలోని మెరుపుల్లాగా తట్టాయి. నేను అప్పటికి ఎన్నో పాములను నిర్జన ప్రదేశాల్లో చూశాక ఈ పామును చూసినంతగా నేను చెలించి లేదు దేనికి. మిగతా అన్ని క్రూర జంతువుల కంటే కూడా మనిషికి పాము కంటే ఎక్కువ భయం. పులి మనిషిని చంపుతుంది. పులి అంటే మనిషికి భయమే. కానీ పులి ఆకారం అంటే మనిషికి భయం. చచ్చిన పులి దగ్గరకు వెళ్ళి దాని శరీరం మీద చెయ్యేసి సవరించగలం. కానీ చచ్చిన పాము శరీరం మీద చెయ్యేసి ఆ పని చెయ్యలేం. పాము ఆకారానికి ఉన్న ప్రత్యేకత అది. మిగతా జంతువులలోని ఒక వింత గగుర్పాడు పాము ఆకారంలోనే ఉంది. ఆ సాయంత్రం కనిపించిన పామును ఫోటో తీయలేకపోయా కదా. చింత కొంత బాధించింది. అది నెగిటివ్ మీద ముద్ర పడినట్టయితే అది ప్రింటింగ్లో ఏ విధంగా రూపొందేదో ఊహా చిత్రంలో దర్శించారు. నా వివాహం ఎండాకాలం చివర జూన్ మాసం ప్రవేశించింది. సంవత్సరం క్రితం ఈ నెలలో సోదరి భారతి వివాహమై ఈ సంవత్సరం జూన్లో నా వివాహమై వధువు పేరు సులోచన. కొంత చదువుకున్న యువతి. చదువుకుంటే ఎక్కువగా ఆమెలో సంస్కారం ఉంది. కనులు కొంచెం పెద్దవి కనుకనే సులోచన అని పేరు. ఆమెకు నచ్చుతుందేమో తెలియదు. ఆమె రాకతో నా ఒంటరి జీవితం జంట జీవితంగా మారింది. సులోచన స్వభావం నాకు నచ్చి, ఆమె స్వరూపం నాకు నచ్చి. మనిషి అంటే ప్రధానంగా స్వరూప స్వభావాల కూడి.
స్వరూపాలు నచ్చితే స్వభావాలు నచ్చితే స్వరూపాలు రెండూ నచ్చితే ధన్యజీవులు. నా మటుకు నేను ధన్యజీవిని అని తృప్తిపడి ఆమె ఇంట్లో ప్రవేశించింది నాలోని ప్రతిభలకు ఏదో నూతన కాంతి అబ్బినట్టు తట్టసాగి ఆమె సాన్నిధ్యంలో నా రచనలు ఇదివరకు కంటే వేగంగా రసవంతంగా సాగిపోయి ఎక్కడో హృదయం అడుగున పొలలలో దాగి ఉన్న ఏదో బెంగ తొలగిపోయినట్టు తట్టసాగి కార్యరంగంలో ఒక చురుకుదనం, కావ్యరంగంలో ఒక తీయదనం ప్రవేశించాయి. కొన్నాళ్ళైన తర్వాత సింహావలోకనం చేసుకొని చూసి తెలుసుకున్నారు. వివాహం చేసుకోవడం అనేది నా జీవితంలో ఏమాత్రం పొరపాటు కాదని, అది అన్ని విధాలా సముచితమే. బళ్ళారి నుంచి వకీలు శ్యామారావు అనే వ్యక్తితో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగాయి. ఆయన మాతృభాష కన్నడ అయినా తెలుగులో కూడా బాగా పరిచయం ఉన్నవాడు. ఆయన ప్రతిభ బహుముఖమే. ఆంగ్లంలో కవితలు రాస్తాడు, వివిధ విషయాల మీద వ్యాసాలు రాస్తూ ఉంటాడు. పాడతాడని కూడా తెలుసు, కానీ ఆడతాడు లేదో తెలియదు. భారతీయ విధానంలోని చిత్ర రచన చేస్తాడు. మంచి సాంస్కృతికమైన విలువ గల ఉత్తరాలు రాసేవాడు. బెంగుళూరులో ప్రసిద్ధ ఫోటోగ్రాఫర్ డాక్టర్ జి థామస్ నుంచి ఒక ఫోటోగ్రఫీ గురించి ఉత్తరాలు సాగాయి. ఫోటోగ్రాఫిక్ సొసైటీ ఆఫ్ అమెరికా సభ్యుడిగా కూడా అయ్యాడాయి. ఆ సొసైటీ పత్రిక ప్రతి నెలా వచ్చే అమెరికా నుంచి మంచి మంచి బొమ్మలతో, విలువైన వ్యాసాలతో చాలా కమనీయంగా ఉంది. భారతదేశంలోని ఇతర దేశాల్లోని అనేక మంది సుప్రసిద్ధ ఫోటోగ్రాఫర్లకు ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా పరిచయం కలిగింది. నా వివాహం అయిందని తెలిసిన తర్వాత అనేక మంది పాత మిత్రులు, ప్రత్యేకించి వివాహం కానివారు, అవివాహిత జీవితం బాగుండేదా లేక వివాహిత జీవితం ఉంటున్నదా అని ఉత్తరాలు రాసేవారు. వివాహం కాకముందు అవివాహిత జీవితం బాగుండేదని, వివాహిత అయిన జీవితం బాగుంటున్నదని వాళ్లకు జవాబు రాసేవారు. వ్యక్తిలో అసమర్థత ఎక్కువగా ఉంటే అటు వివాహం చేయకుండా సుఖించలేదు, ఇటు వివాహం అయ్యి సుఖం లేదు. జీవితంలోని రెండు దశలు కూడా అసమర్థుడికి బాధాకరం. సమర్థుడికి రెండు దశలు కూడా సుఖప్రదమే. సమర్థుడు వివాహితుడుగాను సుఖించగ అని కూడా మిత్రులకు జవాబులు రాశాను. డాక్టర్ సదాశివరావు దంపతులు గుంటూరులో ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీ సాంస్కృతిక సప్తాహం జరుపుతూ నా ప్రకృతి ఫోటోగ్రాఫులు ఆ కాలేజీలో ప్రదర్శించారు. అప్పుడు కాలేజీలో విద్యార్థులుగా ఉన్న మైనేని వెంకటనారాయణ, ఆయన సతీమణి విఠల్ కుమారి నన్ను సులోచనను గుంటూరు ఆహ్వానించి ఆ వారం రోజులు తమ అతిథిగా ఉండవు. వాళ్ళ ఆహ్వానాన్ని తీసుకొని సులోచన, నేను గుంటూరు వెళ్ళి వారం గడిపి అప్పుడు అన్నపూర్ణ మమ్మల్ని గుంటూరులో కొత్తగా వైద్య వృత్తి ప్రారంభించిన డాక్టర్ సంపతులు డాక్టర్ సదాశివరావు గారికి ఆయన సతీమణి డాక్టర్ జయప్రదాంబకు పరిచయం చేసి, డాక్టర్ జయప్రదాంబ వీరుడు నన్ను మద్రాసులో తమ మెడికల్ కాలేజీ ఉపన్యాసానికి వచ్చినప్పుడు చూసినట్టు చెప్పింది. డాక్టర్ సదాశివరావు గారు చాలా ప్రతిభ గల సర్జన్గా పేరు పొందారు. ప్రతిభాన్వితుడే కాక ఆయన ఒక మంచి మాటగా సాంస్కృతిక విషయాల్లో ప్రత్యేకించి తెలుగు సాహిత్యంలో ఆయనకు మంచి అభివృద్ధి. డాక్టర్ జయప్రద గంభీర స్వభావుల మంచి సాహితీ స్వయంగా కొన్ని కథానకులు కూడా రాసిందారు. ఆమె తండ్రి గారు కవి, ఆమె మంచి స్నేహశీలి, సహృదయ. ఈ ఆదర్శ దంపతుల సేవ మానవ సంఘానికి ఎంతగానో తోడ్పడగలదని భావించారు. అప్పటి నుంచి నాకు వారు స్నేహితులయ్యారు. గుంటూరులోని ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో ఏసీ కాలేజ్ నా ఫోటోగ్రాఫుల ప్రదర్శనాన్ని ప్రేక్షకులు శ్రద్ధగా చూశారు. చూడటమే కాక వాటిని గురించి ప్రశ్నలు కూడా వేశారు. ఏమి కెమెరా తేవట్తో తీశారు అనేది ప్రధాన సమస్య. ఒక ఫోటోగ్రఫీతో పరిచయం ఉన్న వ్యక్తులు
దాని ఎక్స్పోజర్ గురించి, డయాఫ్రమ్ గురించి, వాడిన కెమికల్ పదార్థాల గురించి కూడా ప్రశ్నలు వేసేవారు. నేను అక్కడ ప్రదర్శించినవన్నీ ప్రకృతి దృశ్యాలే. వాటిలో ఒక్క మానవ మూర్తి కూడా లేదు. ఆకురాలిన మ్రోడు చెట్లు, మేఘాలతో నిండిన ఆకాశం, తాటాకుల క్లోజప్పులు, సాగర తీరపు దృశ్యాలు అవి. మీకు మనుషులంటే ఇష్టం లేదా? మనుషులను ఎందుకు ఫోటో తీయరు అని ప్రశ్నలు వేశారు. మనం మనుషులం కనుక మనకంటే భిన్నమైన వాటి ఫోటో తీయడంలో నాకు ఎక్కువ ఇష్టం. మనుషులు ఇష్టమే కానీ ప్రకృతి మనుషుల కంటే ఇంకా ఎక్కువ ఇష్టం కదా. కొందరు ఎక్కువగా మనుషుల ఫోటోలు తీస్తారు, నేను ఎక్కువగా ప్రకృతి ఫోటోలు తీస్తా. వ్యక్తిగత అభిరుచి అని నేను చెప్పేవాడిని జవాబు. మా దంపతుల సమయం వారం రోజుల పాటు గుంటూరులో మిత్రుల మధ్య, బంధువుల విద్యార్థుల మధ్య ఆనందంగా గడి. అందరూ ప్రశంసించే వారైనా కూడా ఓర్చుకోవడం కొంత కష్టమే. అయితే మానవ ప్రకృతి ఎందరి ప్రశంసలనైనా భరిస్తుందిగా, ఏ ఒక్కరి నిందను భరించదు. మిథ్య అయిన భూషణను భరిస్తుందిగా, సత్యమైన దూషణను భరించదు. చివరిది వాళ్ళకి 68వ అధ్యాయం. సాఫీగా సాగిపోతున్న కొత్త జీవితం. శ్రీమతి మార్సెలా హార్డీ మద్రాసులో గ్రంథకర్తలు, కళాకారుల సంఘం స్థాపించి నన్ను దానిలో సభ్యునిగా చేర్చి, దాని తరఫున చక్ర అని పత్రికకు దాన్ని నడపబూడినట్టు ఆ ప్రతిభ ప్రథమ పత్రిక నన్ను ఏదైనా రాసి పంపమని కోరి. ఏం రాయాలా అని ఆలోచించా. గద్యమా పద్యమా అని ప్రతర్కించుకు చివరికి పద్యం రాయాలని నిర్ణయించి. సాధారణంగా ఆధ్యాత్మికులు అనబడే ప్రతి విషయంలో బాహ్యమని, అంతరమని వాడుతూ వాటి రెంటికి మధ్య ఉన్న బలమైన గోడ నిర్మిస్తారు. బయటిది భౌతికమని, లోపలిది ఆత్మికమని అంట. ఈ వర్గీకరణ నాకెందుకో నచ్చేది కాదు. బయటి దానికి లోపలి దానికి మౌలిక ప్రభేదం ఏమీ లేదని నా విశ్వాసం. ఈ సత్యాన్ని వ్యక్తం చేస్తూ ఇన్ ల్యాండ్ అవుట్ అనే కవిత రచించి హార్డీకి పంపా. దాని భావం ఇది: బహిర్జగత్తుకు అంతర్జగత్ మధ్య మౌలిక ప్రభేదాలను సృష్టించుకోవడం అంత శ్రేయస్కరంగా. ఈ రెంటికి ప్రధాన భేదం అభివ్యక్తిలోనే కానీ అస్తిత్వంలో కాదు. అంటే దాన్ని వర్ణించి చెప్పడంలోనే. ఈ రెంటికి మధ్య ఉన్న కందకాన్ని కూర్చడంలోనే మానవ సమగ్రత ఇమిడి. లోపల బయటలు ఎంత సమీపంలోకి వస్తే అంత మంచి. సుప్రసిద్ధ కవి పండితులు తల్లావద్దల శివశంకర గారు అప్పుడప్పుడు వచ్చి గడుతూ ఉండేవారు. వారి వద్ద కొన్ని కొత్త పుస్తకాలు నాకు ఇస్తూ నా దగ్గర ఉన్న వాటిని తీసుకువెళ్తూ ఉండేవారు. ఒకసారి వచ్చినప్పుడు నన్ను సాహితీ సమితి సభ్యుడిగా చేర్చుకోకుండా కొద్ది రోజులకే గుంటూరు సాహితీ సమితి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ప్రతి సభ్యుడు తాను రాసి తెచ్చిన రచన చదవాలి. నేను రసమయ ప్రకృతి అనే వ్యాసాన్ని వ్రాసి చదివాను. సాహితీ సమితి సమావేశంలో అది విని మొదటిగా నన్ను అభినందించిన వారు కవిశేఖరుడు దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారిని చూడటం అదే మొదలు. ఆయన అన్నారు, శిల్పిలో వెలువడుతున్న మీ ఆంగ్ల రచన చదివేవాడిని. వాటిలో ఒకదాన్ని తెలుగులోకి అనువాదం చెయ్యాలని కూడా ప్రయత్నించారు, కానీ చేయజాలలేకపోయారు. ఈ మాటను నన్ను సంతోషపెట్టాలని అన్నారు, లేక యథార్థ విషయాన్ని తెలుపుతూనే అన్నారు కానీ నాకు తెలియదు. ఆ మాటలు కృష్ణశాస్త్రి గారు ఏ దృష్టితో అన్నా కృష్ణశాస్త్రి గారి అన్నారు కనుక నేను సంతోషం. ఆ గుంటూరు సమావేశంలో రాయప్రోలు సుబ్బారావు గారు మొదటిసారిగా చూడటం జరిగింది.
నోటి నరసింహశాస్త్రి గారు మరి ఎందుకందరో తెలుగు కవులను కూడా ఆ సమావేశంలో మొదటిసారిగా చూశాను. నా రసమయ ప్రకృతిలో ఈ విధంగా ప్రాచీన కాలం నుంచి కవులు, గాయకులు, చిత్రకారులు, తత్వద్రష్టలు, ప్రభృతులు తమ రచనలో ప్రకృతి సౌందర్యానికి రూపం ఇస్తూ వచ్చారు. మన దేశంలో కాళిదాస్ తన మేఘదూత, కుమార సంభవం, ఋతు సంహారం మొదలైన రచనలో సృష్టించిన ప్రకృతి చిత్రాలు రసికుల హృదయాల్లో నిజంగా రసతరంగాలు రేకెత్తిస్తాయి. ఇక పాశ్చాత్య దేశాలలోని కవులలో ప్రసిద్ధ ఆంగ్ల కవి వర్డ్స్వర్త్ ప్రకృతి ప్రేమ జగద్విదితం. ఆంగ్ల కవి వర్డ్స్వర్త్ తన మధుర కవితలు ప్రకృతి శోభన అమర కల్పననిస్తే, ఆంగ్ల రూపశిల్పి టర్నర్ ప్రకృతి సౌందర్యాన్ని తన రంగుల రమ్యకాంతులలో చిరస్థాయి చేశారు. హాజరైన మిగతా సాహితీ సమితి సభ్యులను కావ్య తత్వాల గురించి, శ్రీనాథుడి గురించి, పెద్దల గురించి, ఇంకా అనేక సాహితీ సృష్టుల గురించి తమ వ్యాసాలు చదివారు, కావ్య గానాలు చేశారు. 2 రోజుల పాటు సాహితీ స్రవంతిలో స్నానమాడటం జరిగింది ఆనందంగా. 51 సంవత్సరంలో చాలా సభల్లో పాల్గొన్న జడదవోని సంస్కృత సమితి వారు తమ సమితిలో భారతీయ సాహిత్యంపై హిమాలయ ప్రభావం అనే విషయం మీద ఉపన్యసించమని కోరగా వెళ్ళారు. నా పాత మిత్రుడు, సంస్కారుడు, సహృదయుడు తాడిమేటి కుటుంబ శాస్త్రి గారు స్టేషన్కి వచ్చి తమ ఇంటికి అతిథిగా తీసుకువెళ్ళారు. కుటుంబ శాస్త్రి గారిని కలిసి అప్పటికి చాలా కాలమై తాడిమేటి అయిన ఒక ఆయన మాకు రా గ్రాడ్యుయేట్గా ఉయ్యూరు హై స్కూల్లో సైన్స్ చెప్పారు. తర్వాత ఆయన గవర్నమెంట్ సెలెక్ట్ అయ్యి ఆకునూరులో పనిచేశారు. వాళ్ళ అబ్బాయి నేను ఫ్లోరాలో పనిచేసినప్పుడు లక్ష్మీనారాయణ ఏదో జ్ఞాపకం, ఆయన మ్యాథ్స్ అసిస్టెంట్గా చాలా కాలం పనిచేశారు. సుదీర్ఘకాలాన్ని తిరిగి కలుసుకున్నందుకు ఉభయులం ఆనందించి ఆ సాయంత్రం బహిరంగ సభ, నాకు ఉపన్యాసం పూర్తి కాకముందే వర్షం, అంతటి సభ తిరిగి హాలు లోపల జరుపుతున్నాం. భారతీయుల జీవితం మీద, సాహిత్యం మీద, కళల మీద హిమాలయాలు తమ ప్రభావాన్ని ఏ విధంగా ప్రసరించింది చెప్పారు. ఆ రాత్రి పొద్దుపోయే వరకు కుటుంబ శాస్త్రి గారు, నేను అనేక విషయాలు గురించి మాట్లాడుకున్నాను. శాస్త్రి గారు మరుసటి రోజు ఉండి పొమ్మని బలవంతపరిచారు. కానీ నాకు అవసరమైన పని ఉందని 2వ రోజు ఉదయమే తిరిగి వచ్చేశాను. ఆ సంవత్సరం వేసవి ఇంటి దగ్గరే ఏవో సాహిత్య వ్యాసంగాలు గడిపేసి, వేసవి అంతమై తొలకరి ప్రారంభంగానే శ్రీమతి మార్సెలా హార్డీ తుమ్మపూడి వచ్చి మాకు అతిథిగా వారం రోజులు ఆనందంగా గడిపి వెళ్ళి నిత్యం ఆమెతో సాహిత్య గోష్ఠి, సాయంత్రం కాలవలలో పడవలసిక, రాత్రులలో ముక్తాకాశం, నిద్ర, వర్షం రాగానే మంచాలు లోపలికి తెచ్చుకోవడం వంటి జరిగేవి. ఫ్రెంచి భాషకు, సాహిత్యానికి సంబంధించిన విశేషాలను గురించి ఎక్కువగా మాట్లాడేవాడు. ఇంగ్లీషు చిత్రకారుల గురించి, అమెరికన్ కవుల గురించి కూడా కుట్టడించుకునేవాడు. ఆమెకు దక్షిణాది ఆహారం బాగా అలవాటైనందు ఆమె భోజన విషయాల మీద మమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టేది కాదు. మాలాగానే ఆమె శాకాహారి. ఉండవల్లి గుహ ఒకరోజు ఆమె వెంట పెట్టుకొని మాకు 10 మైళ్ళ దూరంలో ఉన్న ఉండవల్లి గుహలకు వెళ్ళి ఆమె కోరిన కొన్ని శిల్పాల ఫోటో తీసి ఇచ్చారు. ఆ గుహల వద్ద నిలిచి వర్షాకాలపు కృష్ణా తీర దృశ్యాన్ని చూస్తుంటే చాలా సుందరం అనిపిస్తుంది. ఉండవల్లి గుహలను క్రీస్తు శకం 5వ శతాబ్దంలో విష్ణు కుండినుడు నిర్మించారు. విష్ణు కుండిలకు అప్పటికి దెందులూరు, ఇప్పటి దెందులూరు రాజధాని. వీరు క్రీస్తు శకం ఏలూరు దగ్గర దెందులూరు, దాని దగ్గరే మాకు గబ్బిటవారి అగ్రహారం, రామారావు గూడెం అగ్రహారం కూడా 350 నుంచి 610 వరకు రాజ్యం చేసి ఉండవల్లి గుహలు మాత్రమే కాక మొఘల్రాజుపురం, సీతానగరం గుహలు కూడా వాళ్లే నిర్మించి ఆ గుహలలో కొన్ని సుందర శిల్పాలు
శ్రీమతి హార్డీతో కలిసి సాయంత్రం వరకు ఆ ప్రాంతమంతా తిరిగి రాత్రికి ఇంటికి తిరిగి వచ్చి ఆ రాత్రి ఆకాశం కింద సులోచన నేను హార్డీ పడుకుంటే తన పాశ్చాత్య జీవితంలోని విశేషాలు ఆమె చెప్తే తన చిన్నతనం దక్షిణ అమెరికాలో గడుపుతున్న దినాలలో అక్కడి పొగ తోటలో ప్రవేశి ఎండిపోయిన పొగాకు తెచ్చి కాగితంలో చుట్టి కాల్చేదట. ఆ బాల్య చేష్టలు తన తర్వాతి జీవితం కూడా నీడలు వేసిందట. అందువల్లనే ఆమెకు సిగరెట్ కాల్చడం అలవాటైంది. ఆ తర్వాత కష్టపడి దాన్ని కిందటి తడవ ఆమె నేను మద్రాసులో చూస్తున్నప్పుడు ఆమె సిగరెట్ కాలుస్తాను. సిగరెట్లు మానడానికి నన్ను ఉపాయం అడిగింది. అందుకు నేను అన్నాను, సిగరెట్లు కాల్చడం అనేది బాధపడి మానివేయాల్సినంత చెడ్డ అలవాటు కాదు. అందువల్ల దాన్ని అంత బాధపడి మానుకోవక్కర్లేదని. ఇంకా అన్నా, తనలో స్వార్థం, అసూయ, పిరికితనం మొదలైన చెడ్డ గుణాలు ఉంటే మాత్రం వాటి మానివేయటానికి తన మానసిక శక్తిని వ్యయపరచమని. సిగరెట్లు లాంటి చిన్న విషయాల గురించి ఆందోళన చెందవద్దని. అందుకు ఆమె అప్పుడు సంతోషించింది. కానీ తర్వాత కాల్చడం కష్టపడి ఆమె మానేసి ఆమె హార్డీ అనే ఇంగ్లీష్ భర్తను చేసుకొని, కానీ ఆమె స్వతంత్ర బుద్ధికి ఆయన అధికార మనస్సుకు కుదరకు తర్వాత విడాకుడు పొందారు. అప్పటి నుంచి ఆమె ఏకాకిగా. ఈ సంవత్సరం నవంబర్ మద్రాసులో గ్రంథకర్తలు కళాకారుల సంఘం తరఫున ప్రదర్శనలు జరపాలని, అందుకు నా ఫోటోగ్రాఫ్ను కూడా పంపమని కోరి నేను ఒప్పుకున్నా. సులోచనకు ఆమెను కూడా మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఆమె తిరిగి మద్రాసు వెళుతుంటే ఆమెకు మంచి చీర జాకెట్టు పెట్టి సత్కరించి సులోచన ఆమెతో కొంత ఆవకాయ పచ్చడి కూడా పట్టుకెళ్ళి మాతో కలిసి ఆవకాయ కూడా తినేది హార్డీ. మనిషి తాను పుట్టిన దేశాన్ని వదిలి కొంతకాలమైన పరాయి దేశాల్లో ఉండటం ఎంతో అవసరం. అందువల్ల మనిషిలోని చాలా సంకుచిత భావాలు నశించి విశాల భావాలు ఏర్పడి తన సొంత సత్తా ఏమిటో తెలుస్తుంది. మనిషిలో విశ్వజనీనత వికసిస్తుంది. అమెరికాలోని క్రిస్టీనా అనే మిస్టెక్ కవయిత్రి తాను రచించిన కవితా గ్రంథాలను పంపింది. గ్రంథాల్లోని కవితలు బాగున్నాయి, కానీ ఆ గ్రంథాల ఆకృతి, ముద్రణ, కాగితం బాగా తక్కువగా ఉన్నాయి. ఆ గ్రంథాల చేతిలో ఉంచుకోవడమే ఒక ఇంకా ఎక్కువగా బాగున్నట్టు. ఆ గ్రంథాలు చేతిలో ఉంచుకోవడమే గొప్ప ఆనందం అనిపిస్తుంది. రేపు 69 మద్రాసులో చిత్రకళా ప్రదర్శన.